హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవాళ సరికొత్త కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంట్లో ఇలాంటి గాజులు మనం వాడిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. ఇలా పడేసే గాజులని పడేయకుండా చక్కటి రీయూజ్ చేసుకోవచ్చండి. ఆ రీయూజ్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్. హాయ్ అండి. గాజులైతే మనం ఇలా వేస్ట్ అని పడేస్తుంటాం కదా. వాటిలో పర్రెలేని గాజులను అన్నిటినీ ఒక దగ్గర అయితే ఉంచుకున్నట్లయితే మనం చక్కగా ఒక మంచి వాల్ డెకరేషన్ అయితే రెడీ చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ గాజులని, అలాగే ఉల్లన్ థ్రెడ్ని, అలాగే ఫెవికల్ని యూస్ చేస్తున్నాను. ముందుగా ఒక బ్యాంగిల్ని తీసుకొని తర్వాత దానికి గమ్ని అప్లై చేసుకొని ఆ తర్వాత ఉల్లన్ దారాన్ని మనం ఇక్కడ చూపించిన విధంగా చుట్టేసుకోవాలి. థ్రెడ్ బ్యాంగిల్స్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకు ఉల్లన్ కొంచెం దొడ్డుగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఇలా చుట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ దారం తీసుకొని కట్ చేసుకొని చక్కగా ఇక్కడ చూపించిన విధంగా పూర్తిగా నిండుగా కనిపించేటట్టు చక్కగా చుట్టేసుకోవాలి. మీరు ఒకవేళ ఉల్లన్ థ్రెడ్ కనుక లేనట్లయితే సిల్క్ థ్రెడ్తో అయినా కూడా 4-5 వరుసల కిందగా తీసుకొని చక్కగా చుట్టేసుకోవచ్చండి. మనము థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తూ ఉంటాం కదా, అలా కూడా మనము కొన్ని లేయర్స్గా దారాన్ని మనం తీసుకొని చక్కగా చుట్టేసుకొని కూడా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉల్లన్ థ్రెడ్తో చూపిస్తున్నానండి. ఇలా మొత్తం గాజుకంతా కూడా చుట్టిన తర్వాత లాస్ట్లో మళ్ళీ గమ్ని అప్లై చేసుకొని అంటించుకోవాలి. ఇలా అంటించుకున్నట్లయితే మనకు గట్టిగా ఉండిపోతుందనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకొని ఇలాగే మిగిలిన గాజులని కూడా రెడీ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక్కొక్కటిని ఒక్కొక్క కలర్ కింద యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్ని, ఎలా కావాలనుకుంటే అలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా అన్ని గాజులని కూడా మనం చక్కగా రెడీ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత గుత్తులు కట్టడం కోసమని నేను ఇక్కడ అగ్గిపెట్టె, అలాగే ఉల్లన్ థ్రెడ్, అలాగే పూసలను తీసుకొని గుత్తులను ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఇలా గుత్తులను కూడా చుట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లన్ దారం తీసుకున్నాను కదండి, అందుకని 20 లేయర్స్ కింద తీసుకున్నాను. మీరు ఒకవేళ సిల్క్ థ్రెడ్ అయితే కనుక ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత దానికి ఆపోజిట్ కలర్తో నేను ఇక్కడ ముడి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అదే కలర్ దారంతో అయినా సరే ముడి వేసుకోవచ్చు అనమాట. ఇలా గట్టిగా ముడిని వేసుకోవాలి, మనకు పొరలు అనేది బయటికి వెళ్ళిపోకూడదు. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఎడ్జ్ పార్ట్స్ మొత్తం సమానంగా ఉండేటట్టు చూసుకొని కత్తిరించుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న థ్రెడ్ని తీసుకొని సూదికి ఎక్కించుకొని ముడి వేసుకొని పైకి తీసుకున్న తర్వాత ఇలా పూసలు కుచ్చుకొని పూసలు ఊడిపోకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పూసలో నుంచి థ్రెడ్ని లాగి ముడి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిగిలిన గుత్తులన్నీ కూడా రెడీ చేసుకొని తీసుకున్నానండి. చూడండి ఎన్ని గుత్తులు రెడీ చేశానో. ఇవన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్లవర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ పెన్సిల్ని తీసుకొని ముందుగా ఒక థ్రెడ్ని ఇలా గట్టిగా వేలుతో పైనుంచి ఇలా తీసుకొని చక్కగా పట్టేసుకొని థ్రెడ్ని అంతా కూడా ఇలా రౌండ్గా చుడుతూ వెనక్కి దొబ్బేసుకుంటూ మనం ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి. ఇంతకుముందు నేను ఈ ఫ్లవర్స్ని రెడీ చేసి షార్ట్లో అప్లోడ్ చేశాను, ఇంకో వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ అంత డౌట్గా ఉంటే అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు అనమాట. వాల్ డెకరేషన్స్లలో ఖచ్చితంగా ఈ ఫ్లవర్స్ని నేను ఎక్కువ శాతం యూజ్ చేస్తూ ఉంటాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇలా ఫ్లవర్స్ అన్నిటిని కూడా చక్కగా ఇలా తీసిన తర్వాత గట్టిగా గుంజి లాగి మూడేసుకుంటే మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే మిగిలిన ఫ్లవర్స్ని కూడా రెడీ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా చక్కగా లాగేసుకొని మూడేసుకుంటే సరిపోతుంది. ఇలా ముడి వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోవాలి. నీట్గా ఒకసారి మనం ఇలా సర్దుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. చూడండి, ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది మనకు. ఇలా ఇంకో ఫ్లవర్ని కూడా చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ పెన్సిల్ నుంచి థ్రెడ్ని తీసుకొని దారాన్ని దానికి చుట్టేసుకొని వెనక్కి లాగేసుకోవాలి. ఆ తర్వాత పెన్సిల్ నుంచి తీసేసుకొని గట్టిగా లాగి మూడేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా నేను అన్ని రకాల ఫ్లవర్స్ని కూడా రెడీ చేసేసాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ముందు చూడండి, ముడి వేసేటప్పుడు ఇలా పెన్సిల్ నుంచి బయటకు తీసిన తర్వాత ఇలా దారాన్ని ఒక సైడ్ నుంచి లోపలికి తీసుకొని చక్కగా గట్టిగా లాగి ముడి వేసుకోవాలి. అంతే అండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనకు ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్లవర్ కొంచెం లుక్గా కనిపించడం కోసం అయితే నేను ఇక్కడ ఫెవికల్ తీసుకొని చక్కగా గమ్తో స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఏవైనా అతికించుకుంటే బాగుంటుందని ఇక్కడ నేను కుందన్స్ని అతికిస్తున్నాను.
మీరు పెద్దగా ఉండే పూసలు కానీ లేదంటే ఏదైనా అతికించుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అనమాట. ఇలా అతికించేసుకుంటే మనకు ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి. ఇలాగే మిగిలిన ఫ్లవర్స్ని కూడా రెడీ చేసుకొని చూపిస్తానండి. చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇలా ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత డెకరేషన్ కోసం నేను ఇక్కడ గమ్తో యూజ్ చేసి అతికిద్దాం అనుకున్నాను. కాకపోతే గమ్ గట్టిగా ఉండదు అనిపించింది. ఫస్ట్ అయితే ట్రై చేద్దాము అనేసి ఇలా అయితే పెట్టేసి చూశాను, కానీ నో యూజ్ అండి. మీరైతే ఇలా టైం వేస్ట్ చేసుకోకండి. ముందుగా మనం ఎలా అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నామో అలా వాటన్నిటిని ఒకదాని వెంబడి ఒకటి ఇలా సెట్ చేసుకొని తర్వాత థ్రెడ్తో ముడి వేసుకుంటేనే చాలా సింపుల్గా ఉంది, ఈజీగా ఉంది. అందుకే ముందైతే నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను. కలర్స్ అయితే ఇలా సెట్ అయ్యేలా చూసుకొని దారాలు తీసుకొని చక్కగా ముడి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చూపించిన విధంగా థ్రెడ్తో చక్కగా ఏ కలర్కి ఆ కలర్ దారంతో కనుక ముడి వేసినట్లయితే మనకు కొంచెం కనిపించకుండా ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది అనేసి ఇలా కట్టేస్తున్నాను. చూడండి, చక్కగా ఇలా ఒకదానికొకటి మనకు ఎక్కడ కూడా ఊడిపోకుండా గట్టిగా ఉండేటట్టు అన్నిటినీ ఇలా కట్టేసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కింది గాజుని కూడా మనము పైకి ఇలా కట్టేసుకోవాలి. ముందు అన్ని స్ట్రైట్ లైన్స్ కట్టుకున్న తర్వాత మీదికి ఇలా మనకు గాజు ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉండాలి అని అక్కడక్కడ కట్టుకోవాలన్నమాట. మనం అలా కట్టినట్లయితే మనకు ఇది ఎన్ని రోజులైనా ఊడిపోకుండా చక్కగా ఉంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా గాజుకి నేను 2 సైడ్స్ కడుతున్నాను. అంటే ఒక గాజుకి 3 సైడ్స్ ముడులు పడతాయి అన్నమాట. ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ముడి వేసుకొని తర్వాత వీటన్నిటిని కూడా ఇలా రెడీ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని వెనక పార్ట్కి ఉల్టా తీసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్కి ఫ్లవర్స్ని అతికించుకుంటున్నాను. మనం ముడి వేసింది వెనక పార్ట్కి వెళ్ళిపోవాలి. ఇలా ఫ్లవర్స్ని మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చిన డిజైన్లో అతికించుకోవచ్చు. సింపుల్గా మనం ఈ వాల్ డెకరేషన్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పడేసే గాజులే కదా, ఎందుకు పనికి రావు అనుకుంటాం కదా, వాటిని ఇలా తయారు చేసుకున్నట్లయితే ఇంట్లో అందంగా ఒక డెకరేషన్ రెడీ అవుతుంది. అలాగే వాటిని యూజ్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది వీడియో చివరిలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లుంటే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే వాటి గురించి కామెంట్ బాక్స్లో అడిగేసేయండి. ఇలా ఫ్లవర్స్ అన్నింటినీ అతికించిన తర్వాత రిటర్న్ తీసుకొని ఇక్కడ గుత్తులని కట్టేస్తున్నానండి. నేను ఇక్కడ గమ్తో ముందు అతికించుకొని తర్వాత ముడి వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా గమ్ని చివర్లో పెట్టేసుకొని మనము ఏ కలర్ గుత్తులని ఎక్కడెక్కడ అంటించుకోవాలి అనుకుంటున్నామో అక్కడ అంటించుకోవాలన్నమాట. నేను ఇక్కడ 7 గుత్తులని రెడీ చేసుకున్నాను. ఒక్కొక్క కలర్కి ఆపోజిట్ కలర్లో గుత్తులని రెడీ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు దానికి కరెక్ట్గా ఉండే కలర్ అయినా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా రెడీ చేసుకున్నాక వీటిని గమ్ సహాయంతో ఇలా అంటించుకున్నానండి. అవి కాస్త ఆరిపోయిన తర్వాత చక్కగా ముడి వేసేసుకోండి, అస్సలు ఊడిపోకుండా ఉంటాయి. గమ్ అయితే ఎప్పుడైనా ఊడిపోతుంది అనే ఇబ్బంది ఉంటుంది కదా, ఇదైతే ఊడిపోదన్నమాట. ఇలా ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా ముడి వేసేస్తున్నాను. గమ్ పెట్టి ముడి వేయడం వల్ల మనకు జారకుండా ఉంటుంది, అలాగే నీట్గా వచ్చేస్తుంది. ఇంతే అండి, వాల్ డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి గోడకి తగిలించి కూడా చూపిస్తాను, చూసేయండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను.